దేవికి ప్రాణ ప్రతిష్టాపన జరగాలి. ఆ శత్రువులు ఎవరో ఏంటో చెప్తే వెళ్ళి శత్రునాశనం చేయొచ్చు కదా. అది చాలా ప్రమాదం అమ్మా. కొన్ని దైవ నిర్ణయానికి వదిలేయాలి. ఇలా ఎందుకు చేస్తున్నారు? గుడి పూర్తయితే మన కుటుంబానికి ఎనలేని శక్తి సమకూరుతుంది. అప్పుడు శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళ నాశనం చూడొచ్చు. అందుకే వాళ్ళు గుడి పూర్తి కాకుండా అడ్డుకుంటున్నారు. ఈసారి అలాంటి సమస్య ఉండదమ్మా. ఆ దేవి గుడి కార్యక్రమానికి పూనుకుంది. అమ్మ కలలో కనిపించిన దేవి తనకి ఏం కావాలో చేయించుకుంటుంది. అలా అయితే మంచిది నాన్న. కానీ ఎందుకైనా మంచిది వీలైనంత త్వరగా గుడిని పూర్తి చేయండి అమ్మా. అలాగే భైరవి. వెళ్ళొస్తానమ్మా.